హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఎలా ఉన్నారండి? ఈ వీడియోలో మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే ఆర్ఆర్బీ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ ఎన్టీపీసీకి సంబంధించి అప్లై చేసిన వారికి ఎగ్జామ్ డేట్స్ అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్ కోసం కూడా తెలుగు రాష్ట్రాల్లో చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు. బట్ ఇందులో టూ టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ అయితే ఉంటాయి. ఒకటేమో గ్రాడ్యుయేట్ లెవెల్ వేకెన్సీస్, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ అంటాం, అది డిగ్రీ చేసుకున్న వాళ్ళు అప్లై చేస్తారు. ఇంకోటేమో నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్లోనే అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్. ఓకే, అవేంటంటే ఎవరైతే ఇంటర్మీడియట్ కానీ డిప్లొమా కానీ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళైతే అప్లై చేస్తారు. సో దీనికి సంబంధించి గ్రాడ్యుయేట్ లెవెల్ ఏదైతే ఉందో దాంట్లో 8,113 ఉద్యోగాలు అయితే ఉన్నాయి కదా, దానికి సంబంధించి అప్డేట్ రావడం అయితే జరిగింది. ఒకసారి ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఇచ్చారు ఏంటి అనేది పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇక మెయిన్ టాపిక్లో చూసుకున్నట్టయితే ఎన్టీపీసీ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ గ్రాడ్యుయేట్ లెవెల్కి సంబంధించి ఎగ్జామ్ డేట్స్ అయితే రిలీజ్ చేశారు. సో దీనికి సంబంధించి చూసుకున్నట్టయితే జూన్ 5 నుంచి జూన్ 23 వరకు ఎగ్జామ్స్ అయితే జరుగుతాయండి. దీనికి సంబంధించి ఎన్టీపీసీ టైర్ 1 అర్థమైందా? ఓకే, ఎగ్జామ్ అనేది 15 రోజుల్లో కండక్ట్ చేస్తున్నారు. అలాగే మేబీ ఇందులోనే ఒక 2-3 డేస్ హాలిడేస్ అయితే ఉండొచ్చు, అంటే సండే హాలిడేస్ ఉంటాయి అలాంటివి. ఓకే, అర్థమైంది కదా మీకు. జూన్ 5 నుంచి జూన్ 23 వరకు ఎగ్జామ్ అయితే ఉంటుంది. అలాగే మీకు దీనికి సంబంధించి ఎగ్జామ్ సిటీ ఎక్కడ వచ్చింది, అలాగే ఏ డేట్న ఎగ్జామ్ వచ్చింది అనేది చెక్ చేసుకోవాలంటే కనుక మనకి 10 రోజుల ముందు అయితే తెలిసిద్ది. అంటే జూన్ 5కి 10 రోజుల ముందు అయితే మనకి తెలిసిద్ది మన యొక్క ఎగ్జామ్ సిటీ, ఆ డేట్ ఎక్కడ అనేది, ఎప్పుడు వచ్చింది ఏంటి అనేది. అర్థమైందా? అలాగే ఎస్సీ ఎస్టీ వారికి ట్రావెలింగ్ అలవెన్స్ కూడా రీఫండ్ అయితే వస్తుంది. ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ ఎగ్జామ్కి 4 డేస్ ముందు అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకుని తర్వాత ఏమేమి తీసుకెళ్లాలనేది అయితే నేను చెప్తాను ఎన్టీపీసీకి సంబంధించి. ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే తర్వాత అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్కి ఎవరైతే అప్లై చేస్తున్నారో మీరు కూడా అలర్ట్ అవ్వండి. మీకు జూలై మంత్లో మేబీ జరగడానికి అయితే అవకాశం ఉంది. అప్పుడు ఎప్పుడు కండక్ట్ చేస్తారు జూలై మంత్లో అనేది అయితే మీకు తర్వాత డేట్స్ అయితే రిలీజ్ చేస్తారండి అఫీషియల్గా. ప్రజెంట్ ఈ యొక్క నోటీస్ వచ్చేసి అలహాబాద్, ఏదైతే మనకి అలహాబాద్ ఉందో ఆ యొక్క బోర్డు, ఆర్ఆర్బీ అలహాబాద్ బోర్డులో పెట్టడం అయితే జరిగింది అఫీషియల్ వెబ్సైట్లో జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్. ఓకే, అర్థమైంది కదా. తర్వాత నెక్స్ట్ మిగిలిన జోన్లు బోర్డుల్లో కూడా పెడతారు. ఈరోజు సాయంత్రానికల్లా మ్యాక్సిమం అన్ని బోర్డుల్లో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో ప్రజెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇదే. అలాగే అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్కి కూడా వచ్చినప్పుడు నేను వీడియో అయితే చేస్తాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం. అంతవరకు గుడ్ బై, జై హింద్.